హలో అండి. హౌస్ కొనడం అంటే ఈ రోజుల్లో మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు. అవును. ఈ మాట ఎందుకంటున్నాన్న విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ రోజుల్లో హౌస్ కొనడం అంటే లక్షలు ఖర్చు పెట్టి మీ జీవితం మొత్తం సంపాదించిన పైసలు మొత్తము హౌస్‌కు పెట్టి కొనడమే. చాలా మంది కొన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటారండి. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ హౌస్ కొనకపోయి ఉంటే చాలా బాగుండేది అని అనుకుంటారు. అలా అనుకోవడానికి గల కారణం ఏంటి? నాకున్న ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా నేను ప్రాక్టికల్‌గా చూసిన ప్రాబ్లమ్స్ ఆధారంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మీకు అన్నీ ఒక క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్. ఈ రోజుల్లో చాలామంది హౌస్ కొనాలనే ఒక డ్రీమ్ ఉంటుంది. దానికి కారణంగా ఏం చేస్తున్నారంటే మన దగ్గర సమ్ అమౌంట్ ఎంతో కొంత అమౌంట్ ఉన్నప్పుడు మనం డౌన్ పేమెంట్ కట్టేస్తున్నాము, మిగతాది మొత్తం హౌసింగ్ లోన్కి వెళ్తున్నాము. హౌస్ లోన్కి వెళ్ళిపోతే ఆల్మోస్ట్ ఆ లోన్ వచ్చేసి ఒక 25 to 30 ఇయర్స్ కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. 25 to 30 ఇయర్స్ ఉంటుంది మినిమం. ఒక్కసారి హౌస్ లోన్ స్టార్ట్ అయితే ప్రతి మంత్ మనకు ఖచ్చితంగా ఈఎంఐ పే చేస్తూనే ఉండాలి. నీకు వచ్చే శాలరీ ఒక 70,000 అయితే ఆల్మోస్ట్ 50,000 కూడా హౌస్ లోన్కి వెళ్తున్నాయి. మిగతా ఖర్చులు మనకు ఇంట్లో ఎసెన్షియల్ ఖర్చులు అన్నీ కూడా అక్కడికి ఆగిపోతున్నాయి. ఫస్ట్లో బాగానే అనిపిస్తుంది, కొన్ని రోజులు పోతా ఉంటే చాలా ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది. అదొకటే కాదు కదా, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి, ఖర్చులు ఉంటాయి. ఆటోమేటిక్ ఇబ్బంది వెళ్తూ ఉంటుంది. అప్పుడేం ఆలోచిస్తాం, కొనేటప్పుడు ఏం ఆలోచిస్తాం, 50,000 అని నీకు తెలుసు, నీకు వచ్చే శాలరీ 70,000 కదా, నాకు 50,000 పోతే 20,000 నేను ఉండలేను కదా అని మీకు అనిపిస్తా అప్పుడు. కాకపోతే అప్పుడు ఇలా ఆలోచిస్తామంటే ముందైతే హౌస్ కావాలి, ఏముంది 1 yearలో ఇంకో కంపెనీ చేంజ్ చేస్తా. ఆల్మోస్ట్ నాకు 1 lakh శాలరీ అయిపోతుంది, అక్కడనే సెట్ అయిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. నాకు లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 50,000 శాలరీ ఉండే, ఇప్పుడు చూడు ఇప్పుడు బెటర్ అయిపోయింది కదా అనే ఆలోచన వస్తుంది. కానీ ఇప్పుడు కూడా మీరు వేరే జాబ్ ట్రై చేస్తారు, జాబ్ రాదని కాదు, జాబ్ వస్తుంది, 1 lakh శాలరీ కూడా వస్తుంది, కానీ లొకేషన్ చూసుకుంటే మీ హౌస్కు దగ్గర ఉండదు. ఇక్కడేమో చాలా ఇష్టంగా హౌస్ కొనుక్కున్నారు మీరు, ఇప్పుడు ఈ హౌస్ని వదిలేసి వెళ్తారా? వెళ్ళలేరు. పోనీ ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేయగలుగుతారా? చేయలేరు. అక్కడికి వెళ్ళి ఉండాలి అనుకుంటే ఈ హౌస్ని రెంట్కి ఇవ్వాలి. రెంట్కి ఇస్తే మా అంటే ఎంత వస్తుంది? 15,000 నుంచి 20,000 వస్తుంది కావచ్చు. అక్కడ మీరు రెంట్ తీసుకుంటే అదే ఖర్చు అవుతుంది, ఈక్వల్ అయిపోతుంది. పోనీ ఇక్కడ రెంట్కి ఇచ్చిన తర్వాత రెంటర్స్ ఎలా చూసుకుంటారో అన్న బాధ ఉంటుంది. మేము ఇష్టంగా కట్టుకున్నాము, అది రెంట్కి ఇస్తే ఎలా ఉంటుందో తెలియదు. మళ్ళీ పెయింట్స్ రీపెయింటింగ్ వేస్తే ఇన్ని రోజులు ఇచ్చిన రెంట్ మొత్తం దానికే పోతుంది. అది ఇది క్యాలిటీ చేసుకుంటే ఈ శాలరీ పెరిగినా ఒకటే, పెరగకున్నా ఒకటే, అంతకంతే అవుతుంది. నేను అక్కడ దాకా పోయి ఆయే ఖర్చులు అవుతున్నది, మళ్ళీ నాకు మిగిలేది గదే 70,000. దానికి అక్కడ దాకా పోకటి ఎందుకు, ఇక్కడనే ఉండి వర్క్ చేసుకుందాం, ఇదే కంపెనీలో వర్క్ చేసుకుందాం అనే స్టేజ్కి వస్తుంది. మీరు దాన్ని కూడా వదిలేస్తారు. అర్థమైందా? దీనివల్ల ఏమవుతుంది, మీ కెరియర్ గ్రోత్ మీరే ఆపేసుకుంటున్నారు. దేని గురించి? జస్ట్ ఇల్లు గురించి. అవునా? ఇంకో విషయం, చాలా మందికి ఒక మంచి మంచి బిజినెస్ ఐడియాస్ ఉంటాయి, చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ కూడా ఉంటాయి. ఆ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీరు జాబా క్విట్ చేయలేరు, కనీసం కొన్ని రోజులు లీవ్ కూడా పెట్టలేరు, ఎందుకంటే ఈఎంఐస్ అక్కడికి ఆగిపోతారు. మీకు ఎంత మంచి ప్లాన్ ఉన్నా కూడా మీరు ఏం చేయలేకుండా అక్కడనే స్టాప్ చేసేసి ఆగిపోతారు. బిజినెస్ చేస్తే బెటర్గా ఉంటుంది, ఏం పర్లేదు అనుకుంటాం, కానీ మీరు రిస్క్ కూడా వేయలేరు. ఎందుకు అంటే ఈఎంఐసే గుర్తొస్తూ ఉంటుంది. నేను బిజినెస్ చేసిన అనుకో, ఆ అమౌంట్ వెళ్తే వెళ్ళదో తెలియదు, మంత్లీ వస్తుంది అనుకో, ఈఎంఐ పే చేయాలి, ఇవన్నీ ఏం చేయలేక మీరు అక్కడే ఉండిపోతారు. ఏది కూడా మీకు గ్రోత్ అనేది మొత్తానికి ఉండదు. ఇక ఏం చేద్దామన్నా మీకు ఇదే స్టాప్ చేస్తూ ఉంటుంది. ఆ ఇబ్బంది ఉంటుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజుల్లో మనం ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. సాఫ్ట్వేర్ తీసుకుంటే ప్రతిదీ సాఫ్ట్వేర్ కొత్తగా మనం నేర్చుకుంటూనే ఉండాలి. నువ్వు అక్కడనే ఉండిపోతే నీ కెరియర్ గ్రోత్ కూడా ఆగిపోతుంది. ఏదన్నా కోర్స్ నేర్చుకుందాం అనుకున్నా కూడా ఇప్పుడు ఇటు జాబ్ని అటు దాన్ని మేనేజ్ చేయలేకపోతాం. ఒక 3-4 నెలలు లీవ్ పెట్టైనా పర్లేదు, మనం కోర్స్ నేర్చుకొని మన ఫ్యూచర్ని మనం డెవలప్ చేసుకుందాం అనుకుంటే ఆ 3-4 months కూడా మీరు లీవ్ పెట్టలేని స్టేజ్కి వచ్చేస్తాయి. ఎందుకంటే ఈఎంఐస్ కారణంగా ఇప్పుడు నేను 3-4 months నేను లీవ్ పెట్టిన అనుకో, ఆ ఈఎంఐస్ వెళ్ళాయి.
ఏం చేయాలి? చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అందువల్ల అది కూడా ఆపి మీరు జాబ్ చేయాల్సి వచ్చిన స్టేజ్కి వస్తుంది. అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా మీరు అక్కడనే స్టాప్ అయిపోతారు. మిమ్మల్ని మొత్తం కట్టి పడేసినట్టు అయిపోతుంది. ఏది చేద్దామన్నా కూడా మీకు ఈఎంఐ గుర్తొస్తుంది, ఆ స్టేజ్కి వస్తుంది. నేను అలాంటి వాళ్ళని చాలా మందిని కూడా చూశాను. సో లాస్ట్కి వస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి మీరు ఇష్టమైన ఫుడ్ తినాలి చేయాలి అనుకున్నా కూడా, అరే ఇప్పుడు అనవసరమైన ఖర్చు అవసరమా, మరి రేపు నాకు ఈఎంఐ ఉందే అనే స్టేజ్కి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే, మన దగ్గర సఫిషియంట్ అమౌంట్ ఉంది, మనము మేనేజ్ చేసుకోగలము అన్నప్పుడే మీరు హౌస్ జోలికి వెళ్ళింది చాలా బెటర్ అండి. లేదు అనుకుంటే నలుగురు చూస్తున్నారు మనకి ఇల్లు ఉండాలి అని చెప్పేసి మీరు వెళ్ళినరా, చాలా అంటే చాలా ఇబ్బందుల పాలవుతారు. చాలా మందిని నేను చూశాను. ఇంకా దీంట్లో కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయా, గతమండి మొత్తం కొలాప్స్, అసలు ఏం చేయలేరు. అసలు ఏం అనుకున్నా కూడా మనం ముందుకెళ్ళలేము, అప్పుల పాలైపోతాము. ఇటు మనం ఏమనుకుంటాము, హౌస్ తీసుకున్నాం, హౌస్ తీసుకున్న తర్వాత నలుగురు చూడ హౌస్ తీసేయలేము. హౌస్ తీసేస్తే కొనేసారు, ఇప్పుడు చూస్తే మొత్తం తీసేస్తున్నారు అనేసి అనుకుంటారు అని చెప్పేసి ఫస్ట్ ఏం చేస్తాము, ఈ హౌస్ ఈఎంఐస్ కోసము అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఇంకా వేరే అప్పులు చేస్తాం. ఆ అప్పులు చేసి ఈ ఇప్పుడు మనకు వచ్చే శాలరీ తోటి అటు ఇవ్వలేము, ఇటు ఈఎంఐస్ కట్టలేము. సో చాలా బటన్ అయిపోతుంది, చాలా ప్రెషర్ పెరిగిపోతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా మనకు స్ట్రెస్ వల్ల అనుకోని ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. సో లాస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఏ స్టేజ్కి వస్తామంటే, ఇల్లు లేకున్నా పర్లేదు, ముందు ఇల్లు తీసేసి ఇవన్నీ క్లోజ్ చేసుకొని ప్రశాంతంగా ఉండాలరా అనే స్టేజ్కి వస్తుంది. ఆ స్టేజ్ లో మీరు ఇల్లు సేల్ చేద్దాం అనుకుంటే మనం అనుకున్న అమౌంట్ కూడా రాదు. అనుకున్న అమౌంట్ కూడా రాకపోవడం వల్ల అప్పటికి డిసప్పాయింట్ అవుతారు. అయినా పర్లేదు తీసేద్దాం అనుకుంటారు. సో అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, హౌస్ కొనొద్దని అస్సలు చెప్పట్లేదు, కొనాలి. హౌస్ ఉంటే చాలా బెటరు. కాకపోతే మనకు సఫిషియంట్ అమౌంట్ ఉందా, మన శాలరీలో ఎంత పర్సెంట్ ఈఎంఐస్కి వెళ్తుంది, ఆల్మోస్ట్ 30-35% ఈఎంఐస్కి వెళ్తే ఓకే అండి. సో అంతకన్నా ఎక్కువ వెళ్తే మనం మేనేజ్ చేసుకోలేం. ఫస్ట్ మేనేజ్ చేసుకుందాం అనుకుంటాం, కానీ తర్వాత అది వెళ్ళిపోతూనే ఉంటుంది. చాలా మంది నేను చూశాను, ఆ కారణంగా నేను చెప్తున్నాను. సో ఎంతో మంది జస్ట్ 10 lakhs అట్లా కట్టేసి మిగతా లోన్కి వెళ్ళిపోయి చాలా సఫర్ అయిపోయి లాస్ట్కి వస్తే ఆ ఇల్లు అమ్ముదాం అనుకుంటే అది టైంకు సేల్ అవ్వక, మళ్ళా ఆ ఫైనల్లో మనం అమ్ముదామన్న టైంలో అనుకున్న మనీ రాక, ఎంతో కొంత మనీ తీసుకొని మనం ఇన్ని రోజుల కష్టం మొత్తం వృధా అయిపోయి చూసిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. కాబట్టి నేను చెప్తున్నానండి, నా ఎక్స్పీరియన్స్ కొద్ది చెప్తున్నాను. సో మీరు ఇల్లు కొనేటప్పుడు ఇది మనతో అవుతుందా కాదా అని చూసుకొని మీరు హౌస్ తీసుకున్నది బెటర్ అండి. లేకపోతే మీ కెరియర్ని మీరే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. మీరు ఎటు వెళ్ళలేరు. హౌస్ తీసుకున్నప్పుడు ఎటు వెళ్ళకుండా, ఏది చేయకుండా, ఏది కూడా ట్రై చేయలేరండి. ఏది చేసినా కూడా మీకు హౌస్లోనే గుర్తొస్తుంది. మీకు ప్రతిదీ హౌస్లోనే గుర్తొస్తుంది. మీ కెరియర్ మొత్తం అక్కడనే అయిపోతుంది. మీరు ఏమి చేయలేరు. ఇది చాలా ఇంపార్టెంట్. హౌస్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఇది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. దృష్టిలో పెట్టుకునే తీసుకోండి. ఏం పర్లేదు, హౌస్ లేకుంటే ఏం పర్లేదు. హౌస్ ఉన్నోనికి ఒకటే ఇల్లు, అదే రెంట్ హౌస్ ఉన్నోనికి 100 ఇల్లు. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఉండొచ్చు. ఈరోజు నేను హైదరాబాద్ ఉండొచ్చు, లేదా నాకు మంచి గ్రోత్ వస్తుంది, మంచి శాలరీ ఇంక్రీజ్ అవుతున్నట్టు రేపు బెంగళూరు వెళ్ళొచ్చు, ఢిల్లీ వెళ్ళొచ్చు, ఎక్కడైనా బతకచ్చు. అర్థమవుతుందా? సో మీకు సఫిషియెంట్ మనీ ఉన్నప్పుడే హౌస్ కొనడానికి ట్రై చేయండి. అంతే తప్ప నా ఫ్రెండ్కి హౌస్ ఉంది, మా ఫ్యామిలీ మెంబర్స్కి హౌస్ ఉంది, ఇంకా హౌస్ లేరని వాళ్ళు అంటున్నారు అని చెప్పేసి మీరు తొందరపడి ఎంతో కొంత మనం డౌన్ పేమెంట్ కట్టేసి మిగతా మొత్తం లోన్కే కదా వెళ్దాము అని చెప్పేసి మీరు హౌస్ లోన్కి వెళ్ళారా, మీ జీవితం మొత్తము ఈఎంఐస్ బతికే. లైఫ్లో మీరు తిరిగి చూసుకుంటే ఈఎంఐస్ తప్ప మీ హ్యాపీనెస్ అనేది ఏమి ఉండదు. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పక్కల కోసం మాత్రం అస్సలు నిర్ణయం తీసుకోకండి. ఓకేనా? ఇది నా చాలా మందిని చూసిన ఎక్స్పీరియన్స్ కొద్దీ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి షేర్ చేసుకుంటున్నాను. ఇలాగే ఈ వీడియో ఎవరైతే హౌస్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకు ఖచ్చితంగా డెఫినెట్గా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. నా వీడియో గిట్ట నచ్చితే లైక్ చేయండి. ఇలాగే మరెన్నో వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రతి వీడియోస్ వస్తూ ఉంటాయి, అండ్ హౌసెస్ సంబంధించిన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.